ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జన్మదిన వేడుకల్లో తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. 2024 ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేయాల్సి ఉండగా సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు తనే పోటీ చేశారని గుర్తు చేశారు. రాబో రోజుల్లో తమ కుటుంబాన్ని ప్రజలు ఆదరించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు. మీరెంతో ఆదరించి ఆ తర్వాత వారు నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఆదరించడం అనేది చూసాం. ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా మమేకం ఏర్పడిపోయింది. ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఆదరించిన మిమ్మల్ని రాబోయే రోజుల్లో నేను మొదనే రిటైర్ కావాలనుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు, ఒకసారి నువ్వు కూడా ఉండాలి, మీ అబ్బాయి రాఘవబాబుకు ఏదైనా విధంగా ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మాగుంట రాఘవరెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ నా జన్మదినం అనేది జరుపుకుంటూనే పోతాం. ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం, కానీ యాక్టివ్గా ఉంటామా లేకపోతే ఇన్యాక్టివ్గా ఉంటామా అనేది అది మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి. అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘవరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా ఉండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.